అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. మనందరికీ తెలిసిందే, ఈ నెల 13వ తారీఖు అనగా వచ్చే సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. మన భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు పైబడినటువంటి యువతీ యువకులు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులే. 2019 ఎలక్షన్లో దాదాపుగా 80% దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ అవర్ కంట్రీ. ఓటు వేయటం అనేది మన కర్తవ్యం. ఈ డెమోక్రసీలో ఒక సమర్థమైనటువంటి నాయకుడిని, ఒక నిజాయితీపరుడైన నాయకుడిని, సమాజానికి ఉపయోగపడేటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి హక్కు, మనకిచ్చినటువంటి ఆయుధం. ఈ హక్కుని తప్పనిసరిగా మనందరం సద్వినియోగం చేసుకుంటూ మన భవిష్యత్తు కోసమే కాకుండా మన భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం, మన దేశ అభివృద్ధి కోసం ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి పౌరుడిగా తప్పనిసరిగా మనందరం వెళ్దాం, ఓటు వేద్దాం, మంచి నాయకుడిని ఎన్నుకుందాం. జై హింద్.